హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అయిన ప్రశాంత్ శర్మ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇమిగ్రేషన్ వర్సెస్ నాన్ ఇమిగ్రేషన్ వీసా, ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఈ రెండు ఎటువంటి విషయాల్ని ఫుల్ఫిల్ చేస్తూ ఉంటాయి? గుడ్ క్వశ్చన్. సో చాలామందికి మిగ్రేషన్ వీసా అంటే నాన్ ఇమిగ్రేషన్ వీసా అంటే ఏంటో ఆ వ్యత్యాసం తెలియకపోవచ్చు. సో నాన్ ఇమిగ్రేషన్ వీసా అంటే ఇప్పుడు H1 ఈజ్ అ నాన్ ఇమిగ్రేషన్ వీసా, అట్లాగే B1 B2 విజిట్ వీసాస్, వర్క్ పర్మిట్స్, ఇవన్నీ కూడా నాన్ ఇమిగ్రేషన్ వీసాస్లోకి వస్తాయి. ఎందుకు అంటే ఇమిగ్రేషన్ వీసాస్ ఆర్ పర్మనెంట్ రెసిడెంట్ వీసాస్. సో దే కెన్ లివ్, వర్క్, సెటిల్, వాటిని ఇమిగ్రేషన్ వీసాస్ అంటారు. సో పర్మనెంట్ రెసిడెన్సీస్, ఇప్పుడు గ్రీన్ కార్డ్ ఈజ్ అ ఇమిగ్రేషన్ వీసా, ఆర్ PR వీసాస్, ఇప్పుడు కెనడా PR ఉంది. సో రైట్ ఆఫ్ పర్మనెంట్ రెసిడెన్సీ చేస్తారు. కెనడా PR వీసా ఇట్ ఈస్ అ వెరీ ఫేమస్. ఇప్పుడు కొంచెం బ్యాక్లాగ్స్ ఎక్కువయ్యాయి, ఇవి మూలాన్ని తగ్గాయి. కానీ PRs మన కెనడాకి డైరెక్ట్గా కూడా ఇండియా నుంచే అప్లై చేసుకునే పాయింట్స్ బేస్ సిస్టంలో ఆ విధానం ఉంది. ఆస్ట్రేలియాకి కూడా ఉంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే PR ఇమిగ్రేషన్ వీసాస్ అనమాట అవన్నీ. కానీ ఇప్పుడు వర్క్ పర్మిట్స్ అనుకోండి, వర్క్ పర్మిట్ ఇప్పుడు W1 క్లాస్ వీసాస్ కానీ ఇవన్నీ కూడా విజిట్ వీసాస్, B1 B2 కానీ ఇవన్నీ కూడా నాన్ ఇమిగ్రేషన్ కేటగిరీలోకి వచ్చే వీసాలు మాత్రమే. ఇప్పుడు H1 వేసుకుని వెళ్ళినా ఇట్స్ అ వర్క్ పర్మిట్. అట్లానే H1s అనేవి కూడా నాన్ ఇమిగ్రేషన్లోకి రావడానికి కారణాలు ఏంటి? అండ్ మెయిన్ దాని పర్పసే దానికి ఇటువంటి రీజన్ తీసుకొస్తుంది. అండ్ H1s చాలామంది కూడా రైట్ నో సిచ్యువేషన్ H1s వచ్చే టైం కాబట్టి లాటరీ సిస్టమ్ కూడా దగ్గరలో ఉంది కాబట్టి వాళ్ళు ఎటువంటి విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుందంట దీనికి సంబంధించి. వెరీ గుడ్. సో నాన్ ఇమిగ్రేషన్ కేటగిరీలోకి ఎందుకు వస్తున్నాయి అంటే బికాస్ ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళందరూ కూడా గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కాదు. ఇప్పుడు నేను వెళ్ళాలనుకుంటున్నాను. సో ఐఎమ్ అన్ ఇండియన్, మై సిటిజన్షిప్ ఇస్ ఇండియన్. సో నేను అక్కడికి టెంపరీ వర్క్కి వెళ్తున్నాను. టెంపరీ వర్క్ పర్మిట్స్ అవి 3 ఏళ్ళు కావచ్చు, 6 ఏళ్ళు కావచ్చు, 12 ఏళ్ళు కావచ్చు, వాట్ ఎవర్ ది టైమ్ ఫ్రేమ్ ఐ కెన్ బీ దేర్. ఇప్పుడు 6 months, ఇప్పుడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో విజిట్ వీసా వాళ్ళందరికీ కూడా 6 months వేస్తారు. పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో వాళ్ళకి 10 years మల్టిపుల్ వీసా వచ్చినా 6 నెలలకే నువ్వు ఉండగలవు అని 6 months అని రాస్తారు అక్కడ పాస్పోర్ట్ మీద, పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో. సో ఇవన్నీ కూడా ఏంటంటే నాన్ ఇమిగ్రేషన్ కేటగిరీ. సో ఇక్కడ నేను వెళ్ళి అక్కడ పూర్తిగా పర్మనెంట్ రెసిడెంట్ని కాదు, పర్మనెంట్ రెసిడెంట్ దట్ ఇట్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. సో అక్కడ నేను ఉండిపోగలను, అక్కడే ఉంటూ నేను అక్కడే బతుకుతూ నేను ఒక పర్మనెంట్ రెసిడెన్సీ వేరు, గ్రీన్ కార్డ్ వేరు. సో దెర్ ఈజ్ అ డిఫరెన్స్. దట్ ఈస్ సిటిజన్షిప్ అనమాట. పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చిన తర్వాతే సిటిజన్షిప్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. వర్క్ పర్మిట్ ఇస్ అ స్టేజ్ 1, అక్కడి నుంచి PR రావడం స్టేజ్ 2, అక్కడి నుంచి సిటిజన్షిప్ రావడం అనేది స్టేజ్ 3. సో ఈ 3 వ్యత్యాసాల్లో వెళ్ళే ఈ ప్రాసెస్ అనమాట ఇదంతా. సో H1 కేటగిరీకి ఇప్పుడు తెలుసుకోవాల్సినవి ఏంటంటే నౌ దిస్ ఈజ్ అ టైమ్ వేర్ H1 గేట్వే విల్ బీ ఓపెన్డ్ అండ్ March 1st నుంచి March 20వ తారీఖు దాకా స్లాట్ అన్నది మనం అప్లికేషన్స్ అన్నవి మనం వేస్తే బెనిఫిషరీ నెంబర్స్ అన్నవి క్రియేట్ చేసి ఆ లక్కీ పూల్లో, లక్కీ డ్రాలో ఏదైతే లాటరీ సిస్టమ్ US గవర్నమెంట్ రన్ చేస్తుందో ఈ గవర్నమెంట్ రన్ చేసే ఈ లక్కీ డ్రా March 1 కాదండి, దే రన్ దిస్ లక్కీ డ్రా ఇన్ March and September 2 సార్లు ఉంటుంది ప్రతి సంవత్సరం. సో ఇవే బెనిఫిషరీ నెంబర్స్ అప్పుడు కూడా రీపూల్లో వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా అప్లికేషన్ నేను వేసుకున్న ఒక బెనిఫిషరీ నెంబర్ నాకు వచ్చింది. సో నేను మార్చ్లో నాకు బై March 30th నాకు లాటరీ పికప్ వచ్చేసింది. అయినా సరే సెప్టెంబర్లో కూడా మళ్ళీ ఆల్ డంప్ విల్ బి రీపూల్డ్, లాటరీ సిస్టమ్ జరుగుతుంది. మళ్ళీ అప్పుడు కూడా నా అదృష్టం ఉంటే మళ్ళీ రావచ్చు బయటికి, చెప్పలేము అట్లా. సో దెర్ ఈస్ అ twice in a year the lottery would happen, which is in March is the first phase and September is the second phase. చాలామందికి తెలియదు. కొంతమంది నా దగ్గరికి వచ్చి మళ్ళీ సెప్టెంబర్కి కూడా బెనిఫిషరీ నెంబర్స్ నాకు ఇవ్వలేదు, లేకపోతే సెప్టెంబర్కి మళ్ళీ డబ్బులు కట్టాలా? నో, ఇవన్నీ కూడా ఏంటంటే ఫస్ట్ ఒకసారి మీరు వేస్తే ఇవే గుంపుని మళ్ళీ వాళ్ళు దే టేక్అవుట్ ది లాటరీ అనమాట. సో ఇప్పుడు వీళ్ళకి కావాల్సింది ఏంటంటే అప్డేటెడ్ పాస్పోర్ట్. నాకు ఇంకా 6 నెలల వ్యవధి ఉంది పాస్పోర్ట్ ఎక్స్పైరేషన్కి. సో వాళ్ళు ఫస్ట్ పాస్పోర్ట్ ఎక్స్పైరేషన్ 6 months నాకు ఇంకా ఇప్పటి నుంచి 6 నెలలు దాకా నాకు వ్యాలిడిటీ ఉన్న వాళ్ళు 100%, లేకపోతే రెన్యూ చేసుకొని దే హ్యావ్ టు ఫైల్ ది అప్లికేషన్. అలాంగ్ విత్ దట్ వాళ్ళ అప్డేటెడ్ CV, అలాంగ్ విత్ దట్ దర్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, అలాంగ్ విత్ దట్ ఇప్పుడు విధానం మార్చాడు. ఇప్పుడు అప్లికేషన్ అనేది లాస్ట్ ఇయర్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది పూర్తిగా మారిందనమాట. వాళ్ళ ఎంప్లాయ్మెంట్ డాక్యుమెంట్స్, ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, వాళ్ళ రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మేము చెక్ లిస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
దాంతోపాటు ఇప్పుడు ఫీ స్ట్రక్చర్స్ గతంలో చెప్పుకున్నట్టు $250 ఈజ్ వాట్ ది ఫీ స్ట్రక్చర్ ప్లస్ ది అటార్నీ ఫీస్ కన్సల్టెంట్ ఫీస్ కలుపుకొని ఒక ఎక్స్ అమౌంట్ అనేది పే చేస్తే వీ వుడ్ బి ఏబుల్ టు గివ్ దెమ్ ది బెనిఫిషరీ నెంబర్స్ by February, as soon as the gateway is opened, and March 30th is the time లాటరీ అన్నది మనకు వస్తుందా రాదా అన్నది చెప్తారు. మార్చ్ 30th టు April 3rd దాకా కూడా మాకు బెనిఫిషరీస్ ఇవి పిక్ అయ్యి అటార్నీస్ పంపిస్తూనే ఉంటారు అనమాట. అలాగే క్యాండిడేట్కి కూడా ఈమెయిల్ వెళ్తుంది. సో ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉన్నవాళ్ళు అక్కడి నుంచి కన్సల్టెంట్కి టై ఉండి వీళ్ళ అప్లికేషన్స్ షార్ట్ లిస్ట్ అవ్వాలి. మెయిన్ ఏంటంటే ఎవ్రీవన్ కెనాట్ గెట్ ది థింగ్. వీళ్ళ రెజ్యూమ్స్ మమ్మల్ని అప్రోచ్ అయితే ముందు వాళ్ళు ఐటీలో ఎనీ డొమైన్ ఉండొచ్చు, మరి IBM మెయిన్ ఫ్రేమ్స్ లాంటి ఓల్డ్ ఇవి కాకుండా లేటెస్ట్ టెక్నాలజీస్ ఉన్న వాళ్ళందరూ కూడా మమ్మల్ని అప్రోచ్ అయితే మినిమం 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండి తీరాలి. వీళ్ళ అప్లికేషన్స్ని మేము ముందు మా ఉన్న కన్సల్టెంట్కు ఎంప్లాయర్కు పంపించి వాళ్ళు ఇఫ్ దే ఆర్ రెడీ టు స్పాన్సర్ దెమ్, దే హ్యావ్ అన్ అడిక్వేట్ ప్రాజెక్ట్ విత్ దెమ్, ఒకళ్ళు ఓకే అనుకుంటే దెన్ ది యాక్చువల్ ప్రాసెస్ వుడ్ స్టార్ట్. ఓకే, లేటర్ ఆన్ అసలు వాళ్ళు గేమ్లోకి వస్తారంట. అప్పుడు వాళ్ళ అసలు యాక్చువల్ ప్రాసెస్ ఇది పూల్లో వేయడమే. ఆ తర్వాత వాళ్ళకి లాటరీ పికప్ అయిన తర్వాత దెన్ ది యాక్చువల్ స్టోరీ వుడ్ స్టార్ట్. సో ఇదంతా కూడా ఏంటంటే ఒక రోజులో 2 రోజులో జరిగిపోయే ఇది కాదు. సో దీనికి డిసెంబర్ నుంచి మేము కసరత్తు మొదలెడితే మార్చిలో ఇంతమందికి మేము ఈ సంవత్సరం ఇంతమంది ఎంప్లాయర్స్ తోటి చేయగలము అని ఒక అవగాహన మాకు వస్తుంది. ఆ వచ్చిన తర్వాత ఆ ఇమిగ్రేషన్ ఫీజెస్ ఏమైనా పెరిగాయా, అటార్నీ ఫీజెస్ పెరిగాయా, ఇంకా రకరకాలుగా అన్నీ చూసుకొని మేము క్లయింట్కి ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఆఫీస్కి పిలిచి ఇనీషియల్గా మీకు LCA ఫైలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత మీకు ఫెడెక్స్ ఇది నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత కేస్ ఆర్డర్ IDs జనరేట్ అవుతాయి. ఆ తర్వాత రివ్యూస్ బై ది గవర్నమెంట్ జరుగుతుంది. ఆ తర్వాత RFAs పడవచ్చు పడకపోవచ్చు, డిపెండ్స్ అపాన్ దేర్ ప్రొఫైల్. ఆ జరిగిన తర్వాత ఆ అటార్నీస్ RFA పడితే దానికి ఎంతో కొంత ఫీజు మళ్ళీ వీళ్ళు పే చేయాల్సి వస్తుంది RFAకి. అది చేసుకున్న తర్వాత అప్పుడు కేసు అప్రూవల్కి వెళ్తుంది. ఆ తర్వాత స్లాట్ బుక్ చేసుకొని వీసా ఇంటర్వ్యూకి వెళ్ళి అక్కడ వాళ్ళు గెలవాలన్నమాట. సో మీరు H1 వచ్చిన లక్కీ పర్సన్స్లో ఒకరైతే మాత్రం కంపల్సరీ వచ్చాక బిఫోర్ దట్ కూడా మీరు విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. అండ్ దానికి సంబంధించిన ప్రొసెసర్ సంబంధించి మీరు పూర్తి అవగాహన పెంచుకోవాల్సిన టైం ఇది. సో దానికి సంబంధించి మీకు అనగా కెరీర్ సొల్యూషన్స్ అనేవి పూర్తి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయబోతున్నాయి. సో వాటి కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి వీరంత త్వరగా మీరు ప్రశాంత్ శర్మ గారితో పర్సనల్ అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోవడం ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. రైట్ గైడెన్స్ అనేది చాలా వర్త్ ఉన్న ఇన్ఫర్మేషన్ అండి. వర్త్ ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకోవడం ద్వారా ప్రొసీజర్ సింప్లిఫై అవుతుంది, మీకు భయం ఉండదు, అండ్ ఈజీగా మీరు వీసాకి దగ్గర అవ్వచ్చు. సో దానికి సంబంధించిన విషయాల కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి పర్సనల్ అపాయింట్మెంట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ అండి.